వాత్సల్యాన్ని మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు అనేక మందికి యేసు ప్రభు వారు దేవుడని మాత్రమే తెలుసు. క్రిస్మస్ అంటే మంచి బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, ఇంకా ఏదో ఇంటికి అలంకరించుకోవాలి, రకరకాలైనటువంటి ఆనందం మీ అందరికీ తెలుసు. కానీ నాకు తెలిసిన ఆనందం ఏంటో తెలుసా? క్రీస్తు అంటే బట్టల్లో కాదు, క్రీస్తు అంటే పిండి వంటల్లో కాదు. క్రీస్తు వారు మన జీవితాన్ని వెలిగించడం అంటే మనకున్న ధనాన్ని బట్టో, ఈ సంవత్సరం ఏదైనా మంచి బంగారు వస్తువు కొనుక్కోవటాన్ని బట్టో వచ్చే ఆనందం ఎంత మాత్రమో కాదు. నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను. క్రిస్మస్ అంటే ఎవ్వరు తీసుకోలేనటువంటి గొప్ప ఆనందం మన కుటుంబాల్లో, మన కళ్ళల్లో, మన హృదయాల్లో నింపేటువంటి ఆనందమే క్రిస్మస్ అంటే. హల్లెలూయా. నా జీవితాన్ని వెలిగించినప్పుడు ఆ చీకట్లో ఉన్నటువంటి, ఎప్పుడైతే ఒకరోజు ఇలాగే నేను అడుగుతా ఉన్నా, నువ్వు అందరిని బ్రతికిస్తావంట, చనిపోయిన వారిని నువ్వు వెలుగులోనికి నడిపించే దేవుడు అంట. నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు. నేను నిన్ను ఎరిగిన బిడ్డను కాదు, ఇలాగే అడుగుతున్న ప్రభువుని. నేను నిన్ను తెలుసుకున్నటువంటి దానిని కాదు, ఎలాగ ప్రార్థించాలో నాకు తెలియదు. కానీ నీవు దేవుడు అయితే నాతో మాట్లాడు. నన్ను విడిపించే దేవుడు నీవే అని మాట్లాడు, నన్ను సత్యంలోనికి నడిపించని చెప్పి ఈ డిసెంబర్ సీజన్లో, ఈ క్రిస్మస్ సీజన్లో నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. నమ్మితే నమ్మువానికి ఈ భూమి మీద సమస్తములు సాధ్యమే. హల్లెలూయా. ఏదైతే నమ్ముతావో సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో ఏ భయము, ఏ వేదన, ఏ అజ్ఞానం చేత నువ్వు నింపబడి ఉన్నావో, తెలియక ఎన్నో మార్గాలను వెతికి వెతికి అలసిపోయావేమో. నేనైతే ఆ 15 సంవత్సరాల వయసుకే నా సమస్యల నుంచి విడిపించేవారు ఉన్నారని నేను వెతకని చోటు లేదు, అడగనటువంటి దేవుడు లేడు. నేను మీకు తెలియజేస్తే నా అనుభవం నుంచి చెప్తున్నాను. ఆ 15 సంవత్సరాల వయసుకే నేను ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి అలసిపోయాను అనమాట. నా జీవితం ఇంకా చీకటే. ఆ వయసు వచ్చేసరికి ఎలాగైనా మేము చనిపోవాలి, ఇంకా మా జీవితాన్ని ముగించాలి. ఎలా చనిపోవాలి? ఆ చిన్న వయసులో నాకు అర్థం కావట్లేదు. అమ్మ, మన ముగ్గురం చనిపోదాం. తమ్ముడు మగపిల్లాడు ఎలాగో బ్రతుకుతాడులే, ఒకవేళ నువ్వేమైనా చనిపోవాలనుకుంటే నువ్వు ఒక్కదాన్ని చనిపోవద్దు చెల్లి, నేను మన ముగ్గురం కూడా చనిపోదాం అని చెప్పి ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. 15 ఇయర్స్ అంటే నేను 10th క్లాస్ వయసు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మగారికి ఇదే మాట చెప్పి వెళ్తూ ఉండేదాన్ని. అలా ఏం కాదమ్మా, పరిస్థితులు ఏమైనా మీ కొరకు నేను ఉంటాను, నేను స్కూల్ నుంచి వచ్చే వరకు ఉంటానని చెప్పేసి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఇలాంటి భయముతో, వేదనతో, కన్నీటితో మా పయనం సాగుతుందో, ఒక వెలుగుని నింపే దేవుడు ఈ భూలోకానికి ఆల్రెడీ నా కొరకు వచ్చి ఉన్నాడనే సత్యం అప్పటి వరకు నాకు తెలియదు. ఎప్పుడైతే నా చీకటిని తొలగించి, నా కన్నీళ్లను తుడిచి నాట్యంగా మార్చేటువంటి దేవుడు యేసు ప్రభు వారే అని నాకు తెలిసిందో, అప్పటి నుంచి నా జీవితంలో భయమంతా తొలగిపోయింది. హల్లెలూయా. చావు అనే మాట నా జీవితం నుంచి తుడిచిపెట్టబడింది. ఆమేన్. అయితే వెతకటం నేను ప్రారంభించినప్పుడు నేను వెళ్ళలేనని చెప్పేసి నా హృదయంలోనే నేను వెతుకుతా ఉన్నాను సత్యాన్ని. నేను స్కూల్కి నడుచుకుంటా వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటా ఉండేదాన్ని, నేను చేస్తున్నటువంటిది కరెక్టేనా, నేను నడుస్తున్న విధానం ఖచ్చితమైందేనా, నాతో మాట్లాడు దేవుడు అయితే. ఆ బ్యాగ్ మోసుకుంటూ ఇదే మాట. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మాట్లాడటం నాతో మొదలు పెట్టారో, 15 సంవత్సరాలు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే మాట్లాడాడో, ఇక నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, యేసు ప్రభు వారితో మాట్లాడుకుంటూ వెళ్ళటం మొదలు పెట్టాను. హల్లెలూయా. ఆయన నాతో వస్తున్నట్లు, నా పక్కన కూర్చున్నట్లు, ఎప్పుడు కూడా నేను ఇదే అనుభూతితో నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేదాన్ని. ఎవరో చెప్పింది కాదు. అప్పటికి నేను ఏ చర్చికి వెళ్ళటము నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడటం, నేను వెతికిన కొలది, నేను అడుగుతున్న కొలది ఆయన నాలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా తీరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన ఎవరితోనైనా మాట్లాడేటువంటి దేవుడు. హల్లెలూయా. బలపరిచేటువంటి దేవుడు ఆయన. పడిపోయిన మన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. ఆమేన్. ఎలాంటి స్థితి, ఒకరోజు మంచి రోజులు చూస్తామా, మా కుటుంబం వెలుగులోనికి వస్తుందా అని అనుకున్నాం. ఈరోజు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు దేదీప్యమానంగా వెలిగిస్తూ, ఆయన వెలుగుతో మమ్మల్ని వెలిగిస్తూ లోకానికి వెలుగుగా మార్చివేసిన వాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరినీ కూడా అదే రీతిగా నడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. బబులోను దేశంలో, పారసీక ప్రాంతాల్లో
ఎవరిని జ్ఞానులు అని పిలుస్తారంటే జ్యోతిష్య శాస్త్రం తెలిసినటువంటి వారిని, భవిష్యత్తు ఏమి జరుగుతుందో తెలియచెప్పేటువంటి వారిని మాత్రమే, రేపేం జరగబోతుందో చెప్పేవారిని జ్ఞానులు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ దినాల్లో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, చాలా మంది రీసెర్చ్ చేసేటువంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని తెలియజేస్తాం. చాలా మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఒక తార వెలిసింది, ఒక ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రము ద్వారా, ఆ నక్షత్రము తీసుకువెళ్ళిన మార్గానికి వెళ్తే యేసు ప్రభు వారు అనేటువంటి రాజులనే రారాజు ఈ భూమి మీదకు వస్తున్నాడని ఆ తార తెలియజేస్తుందని కనిపెట్టిన వారిగా ఆ జ్ఞానులు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎందుకు బైబిల్లో ఆ జ్ఞానుల గురించి రాయించాడు అంటే, వారు కనిపెట్టినది సామాన్యమైన విషయం కాదు. ఈ భూమి మీద ఎన్నో విషయాలను కనిపెట్టారు. మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఆయన చెప్తున్నాడు, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడంట, సార్ మీరు అసలు చంద్రమండలంలో అడుగు పెట్టారు, మరలా భూమి మీదకి వచ్చారు, అసలు మీరు ఎంత గొప్పవారు, అసలు మీ పాదాలు ఎంత గొప్పవి, అసలు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను గొప్పవాడిని కాదు, నేను గరుణ్ణి కాదు, నాకంటే కూడా సృష్టికర్త రాజులనే రారాజు ఈ భూమి మీదకు అడుగు పెట్టడమే గొప్ప విషయం అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. హల్లెలూయా. ఆయన పాదములు చాలా శ్రేష్టమైనటువంటివి. గొప్పవి కనుక్కున్నప్పుడు వారిని గురించి అనుకుంటూ ఉంటాం. బైబిల్లో ఈ జ్ఞానం గురించే ఎందుకు చూడండి, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, ఒకే నక్షత్రం ఉందంటారా? ఒక స్టార్ ఉందా? చెప్పండి అమ్మ, ఒకటే నక్షత్రం ఉందా ఆకాశంలో? ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఈ నక్షత్రము ప్రభు వారి పుట్టుకను గురించి తెలియజేసే నక్షత్రము, దారి చూపించే నక్షత్రం అని వీరు కనిపెట్టడాన్ని బట్టే వీరు జ్ఞానులుగా పేరు పొందిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. చెప్పబోయే విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఎవరైతే కనుగొంటారో వారు జ్ఞానులుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్. ఎలాగంట? వారిని జ్ఞానం కలిగిన వారిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా దేవుడే మార్చివేస్తాడు. దేవుణ్ణి వెతికితే చాలు, దేవుణ్ణి కనుగొంటే చాలు. పేరుకి క్రైస్తవులుగా పిల్లలు ఇంతకు ముందు ఒక పాట పాడారు. పేరుకి క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ఇంటి పైన, అందుకే మనం నక్షత్రం పెట్టుకునేది. ఎందుకు అంటే స్టార్ మన ఇల్లు అనేక మందికి దారి చూపించేదిగా ఉండాలని. ఎలా ఉండాలని? మన ఇల్లు అనేక మందికి దారి చూపించేదిగా, మనం అనేక మందికి వెలుగు చూపించేవారిగా, మనం అనేక మందిని దేవుని వైపు నడిపించే వారిగా ఉండాలని స్టార్ పెట్టుకుంటారు. కానీ స్టార్ ఎలా అయిపోయిందంటే ఆచారపరమైంది అయిపోయింది. చాలా మందికి చిన్నప్పటి నుంచి యేసు ప్రభువు తెలుసు. క్రిస్మస్ అంటే ఉండే ఆనందం, సీసాల్లోనో తినటంలోనూ, ఏదో వండుకుని తినటంలో, త్రాగటంలో, విందుల్లో, వినోదాల్లో క్రిస్మస్ అని ఎంతో మంది ఇంకా కూడా అదే విధంగా గడిపేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ చేరిన మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే మీ చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మీకు అందరికీ కూడా ఇచ్చినాడని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపరుచుకుంటాం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి తెలుసు, మార్పు కలిగిన, మారు మనసు కలిగి ఉండుటయే అర్థవంతమైన క్రిస్మస్. ఈ రోజు మేము చేసుకుంటున్నాం అక్క అని చెప్పేసి చెప్తాను. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు నిజంగా, చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు మాకు తెలుసు, యేసు ప్రభు మాకు తెలుసు. ఈ జ్ఞానులు యేసు ప్రభు మాకు తెలుసు అని పేపర్లో, లేకపోతే యేసు ప్రభుని గురించి మేము రీసెర్చ్ చేసాం, ఆ స్టార్ ను చూసి మేము కనుగొన్నాం యురేకా అని చెప్పి ఎగరడానికి కాదు ఈ జ్ఞానులు వచ్చింది. ఆమె గురించి ఒక మాట రాయబడి ఉంది, అది చదువుదాం ఒక్కసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఒక్కసారి ఆ మాటను చదువుతుంది. ఇప్పుడు నేను చదివించట్లేదండి, ఒక్కసారి ఆ మాటను చదువుతుంది. 2వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుతాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ఏమని చెప్పారన్నా? ఆయనను చూచి
అందరూ చెప్పండి ఒకసారి. అమ్మా ఏమని చెప్తున్నారు వాళ్ళు? మేము రీసెర్చ్ చేస్తానికి వచ్చాం, మేము కనుక్కుంటున్నాం, మేము కనుగొన్నాం. మేము గొప్పవారి మేము ప్రకటన చేసుకోవడానికి వాడు రాలేదు, వారి గురించి గొప్పలు చెప్పుకోవాలని వారు రాలేదు. వారు ఏమంటున్నారు? మేము దేవుని పూజించి ఆరాధించడానికి మేము వచ్చి ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎలాగంటమ్మా? మేము దేవుణ్ణి పూజించడానికి. చెప్పండి అమ్మ ఒకసారి. ఈరోజు ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిందే, దేవుని మనం పూజించేవారిగా ఆరాధించేవారిగా మనం ఉండాలి. దేవుని మనం నేనే చెప్తున్నాను, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్లుగా వారి జీవితాల్లో చిన్నప్పటి నుంచి క్రీస్తు తెలుసు, అనేక మందికి తెలుసు. కానీ హృదయపూర్వకంగా క్రీస్తు వారు మన జీవితాల్లో జన్మించినప్పుడు, నేను క్రిస్మస్ జరుపుకుంటున్నాను, నేను క్రీస్తు తెలుసు, యేసు ప్రభు నాకు తెలుసు ఒక దేవుడుగా అనేటువంటి దాని కొరకు కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి శక్తికమైన పరిస్థితులు, పాపము మనల్ని వెంటాడి మన బ్రతుకుని నాశనం చేస్తున్నటువంటి మన కష్ట దుఃఖముల నుంచి విడిపించి మనల్ని సంతోషభరితంగా మార్చడం కొరకే ఆయన ఈ భూమి మీదకు వచ్చిన వాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు ఎప్పుడైతే ఆయన చూశారో, ఆయన గురించి విన్నారో, ఆ కింద వచనాల్లో రాయబడి ఉంది, అత్యానంద భరితులు అయ్యారంట. ఎలాగంటమ్మా? అత్యానంద భరితులు. నేను ఇంతకుముందు చెప్పాను, నా జీవితంలో ప్రతిరోజు దుఃఖము, వేదన, కన్నీరు, నేను చేసేటువంటి సరైంది కాదేమోనని నేను ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉండేదాన్ని యేసు ప్రభు తెలియకముందు. ఎప్పుడైతే యేసు ప్రభు నా దగ్గరకు వచ్చారో, నాతో మాట్లాడారో, నేను చేసేది ఖచ్చితమైందని నా జీవితంలో కూడా వీరు యేసు ప్రభుని చూసినప్పుడు వీరు పడినటువంటి కష్టము, వీరు దాదాపుగా సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారని, వారు ఒక రోజులో 2 రోజుల్లో కాదు, వివిధ దేశాల నుంచి, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారిగా ఆ జ్ఞానులు ఉన్నారని చెప్పేసి తెలియచేయబడుతుంది. వారు కనుగొన్నప్పుడంట, అబ్బా రాళ్ళు ఎక్కాం, గుట్టలెక్కాం, కొండలెక్కాం, రకరకాల ప్రయాసంతో వచ్చాం మేము అని ఆ కష్టం అంతా మరిచిపోయి ఏమవుతుందంట, యేసయ్యను ఎప్పుడైతే చూశారో వారు అత్యానంద భరితులు అయ్యారంట. హల్లెలూయా. ఏమొచ్చిందమ్మా? యేసయ్య వస్తే ఏమొస్తుంది మనకి? తమ్ముడు చెల్లి ఈరోజు ఇంకా ఏదో వెలితి, ఏదో వేదన, క్రిస్మస్ అంటే ఇంకా ఏదేదో అని అనుకుంటూ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నట్లయితే అది నిజమైన క్రిస్మస్ ఆనందం కాదు. నిన్ను అత్యానంద భరితులుగా మార్చివేసేదే నిజమైన క్రిస్మస్, క్రీస్తు వారి పుట్టుక. ఆమేన్. మన జీవితాలను వెలిగించినటువంటి ఇక్కడ వింటున్నటువంటి వారి ఈ మాటలను మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీదకు వచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకు. ఎవరి కొరకు? చెప్పండి ఒకసారి. ఎవరి కొరకు? ఎవరు అడుగుతారో, ఎవరు అంగీకరిస్తారో, అడగకపోయినా మనందరి కొరకు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చిన వారిగా ఉన్నారు. అందరి కొరకు వచ్చారు. మరి అదే నాకు తెలియదు, నా కొరకు కూడా వచ్చాడని అప్పటి వరకు దేవుడు. ఎవరైనా అంటున్నా అనుకునేదాన్ని, నాకు కాదు యేసు ప్రభు, నాకు కాదు దేవుడు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో అనుకున్నా. దేవుడే, బట్ నాకు కాదు. ఆయన దేవుడే కానీ నాకు కాదు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో అనుకున్నా. ఎప్పుడైతే నా చీకటిని తొలగించి, నా అజ్ఞానాన్ని తొలగించి నా దేవుడు నన్ను వెలిగించాడో, నా చీకటి బ్రతుకును ఆనందకరంగా ఎప్పుడైతే మార్చారో, ఈయనే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నదానిగా ఉన్నాను. హల్లెలూయా. ఆ వెలుగే, ఆ యేసయ్యను తెలుసుకున్నటువంటి విధానమే నన్ను జ్ఞానం కలిగినటువంటి దానిగా మార్చివేసింది. హల్లెలూయా. నిజంగా చాలా భయముతో, చాలా వణుకుతో ఉండేటువంటి దాన్ని అనేక సందర్భాలు. కానీ యేసు ప్రభువు ఎప్పుడైతే వచ్చారో ఆ భయము తొలగిపోయింది. భయము లేదు మనకిలలో, జయము జయము జయము. ఏంటంట? భయం, విశ్వాసం, అందరూ నమ్మకం. భయం ఈ రోజు ఉన్నది జీవితంలో. చదువు గురించి భయమేమో, పిల్లలకు ఉద్యోగం గురించి భయమేమో, ఆర్థిక పరిస్థితుల గురించి భయమేమో, ఏ పరిస్థితుల గురించి ఈ రోజు భయపడుతున్నావో తమ్ముడు, చెల్లి, నీకు నేను శుభవార్త తెలియజేస్తాను. ఎందుకంటే నా భయాన్ని తొలగించిన దేవుడు యేసు దేవుడు. మనకు భయం లేదు. మన భయాన్ని తొలగించడానికి ఏ భయమైనా, చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు
నా 15 years ఏజ్ లోనే నాకున్న భయాన్ని నా దేవుడు తొలగించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ భయం నిన్ను వెంటాడుతున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయమును తొలగించి నిన్ను ధైర్యంతో నింపి నిన్ను గెలిపించేటువంటి యేసు దేవుడి దగ్గరకు నువ్వు వస్తే చాలు. ఆయన సమస్తమైన భయాల నుంచి నిన్ను నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయన. సమస్తమైన వాటి నుంచి కూడా విడిపించగలిగిన ఆయన. మరొక మాట, ఆయన ఎందుకు వచ్చారో, మీరు జ్ఞానులను ఎందుకు పిలువబడుతున్నారంటే యేసు ప్రభు వారిని కనుగొనడాన్ని బట్టి. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రమే యేసు ప్రభు వారిని పుట్టుకను తెలియచేసే నక్షత్రం అని వారు కనుగొన్న వారిగా వారిని నడిపించింది ఆ నక్షత్రం. ఈ రోజు మరలా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రారు. ఎవరి గర్భంలో నుంచో ఆయన బయటికి రారు. ఆల్రెడీ ఆయన పుట్టేశారు. అయితే ఆయన కోరుకుంటుంది ఏంటంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎందరైతే అనేకులను ఆయన వైపుకు త్రిప్పుతారో వారు ఆకాశంలో ఎలాగంట జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని రాయబడింది. హల్లెలూయా. మనం దేవుడు చెప్పుతున్నటువంటి మాట, నిన్ను వెలిగించాడు దేవుడు, నన్ను వెలిగించాడు. ఇక్కడ ఉన్న అనేక మందిని, ఇంతకుముందు తమ్ముడు గురించి చెప్పాను, ఇక్కడ ఉన్న అనేక మంది పరిస్థితులు ఇంతకు ముందు అదే. అన్న వెలిగించాడు అన్న దేవుడు. అనేక మందిని వెలిగించాడు దేవుడు. వెలిగించిన తరువాత ఆ వెలుగు మసకబారిపోయేదిగా ఉండకూడదు. అదే మనం స్టార్ ఇంటికి పెట్టుకుంటున్నాం. ఆ స్టార్ ఎక్కడ ఉండాలంటే మనలోనే ఉండాలి. ఆ స్టార్ గా మనమే ఉండాలి. ఆమె ఎలా ఉండాలి? ఆ స్టార్ మనమే. ఇక మీదట ప్రజలకు బాధలో, ఏడుపులో, కన్నీరులో ఉన్న వారికి దారి చూపించేటువంటి నక్షత్రము నేనే. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, ఎవరు ఆ స్టార్? ఆ రోజు జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వెలిగించిన ప్రతి ఒక్కరు ఆ నక్షత్రాలే. హల్లెలూయా. దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని ప్రకారం ముందుకు నడిచేటువంటి వారి ఉండడానికి. మరొక ముఖ్యమైన విషయము తెలియచేసి మనం ముగించుకున్నాం. ఇక్కడ హేరోద్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరకు వచ్చి, ఎవరు రాజు, యూదుల రాజుగా పుట్టిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగదని ఈ ప్రజలు భయపడతా ఉన్నారంట. ఏంటి, మన చీకటిని తొలగించేటువంటి దేవుడు కదా, సృష్టికర్త, మన ఊరిలో మన ప్రాంతంలో జన్మించాడంటే ఏం చేయాలి? సంతోషించాలి. ఏం చేయాలమ్మా? సంతోషించాలి. కానీ రాజు వారి పరివారము భయపడతా ఉన్నారంట. భయపడటానికి కాదు, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో దేశాలు దాటుకుని జ్ఞానులు వచ్చారు. అందుకే వారి జ్ఞానులని పిలువబడ్డారు. కానీ వారి ప్రాంతంలోనే, వారి దగ్గరలోనే పుట్టిన యేసు ప్రభు వారిని కనుగొనడానికి, ఆయన దగ్గరకు వెళ్ళడానికి వీరికి మనస్సు లేదు. అది వారిలో ఉన్నటువంటి దౌర్భాగ్యాన్ని గురించి తెలియచేస్తూ ఉంది ఆ మాట. యేసు ప్రభుని నమ్ముకోవాలి, యేసు ప్రభుని వెంబడించాలి. ఆయన సత్యమైన దేవుడు అనగానే ఒక భయం ప్రజల్లో. అమ్మో, ఇక్కడ ఉన్నటువంటి వారిని జ్ఞానులని దేవుడు పిలవాలి. ఆల్రెడీ వాళ్ళు రాజే, కానీ వారి జ్ఞానులని దేవుడు ఏమాత్రము కూడా పిలిచినటువంటి వారిగా లేరు. సత్యాన్ని కనుక్కున్న వారినే జ్ఞానులు, సైంటిస్ట్ అని చెప్పేసి ఈ భూమి మీద ఎలాగ పిలుస్తున్నారో ఆయన అంటున్నాడు, నేనే సత్యమును అంటున్నాడు. ఆ సత్యమైన దేవుడిని కనుగొన్న వారు జ్ఞానులుగా, గొప్పవారిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా దేవుడు మార్చి వేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరొక మాటలు తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నటువంటి 9వ వచనంలో ఒక మాట రాయబడింది, మనమందరము సత్యంలో నడుస్తున్నాం. మనం ఎవరు మీరు చెప్పండి ఒకసారి? దేవుడు వెలిగించిన జ్యోతి. మనం ఏం చేయాలి? అనేక మందిని వెలుగు చూపించే వారిగా ఉండాలి. ఇంటి పైన నక్షత్రం ఉండడం మంచిదే, మనమే ఒక నక్షత్రంగా ఉండాలి. చీకట్లో ప్రజలు ఎంతో శ్రమలో, వేదనలో నలిగిపోయేవారు ఉన్నారు. వారికి విడుదలిచ్చేటువంటి నక్షత్రంగా, వెలుగునిచ్చే నక్షత్రంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఇది సత్యము, జరిగినటువంటి సత్యం అన్న. ఇదంతా కూడా అమ్మా చూడండి, ఎవరు చూపించరా, ఏ నరుడు చెప్పలేదు వాళ్ళకి. ఎవరు చూపించారంట? నక్షత్రం. ఆకాశంలో నక్షత్రాన్ని ఎవరైనా సెట్ చేయగలరా? మనం అనుకోవడానికి ఇది నిజమా అని చెప్పేసి అనుకుంటా, ఇది ఒక కథేమో, ఇది ఎవరన్నా కల్పించిందేమో అనుకోవడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు. ఆ నక్షత్రం ఎక్కడ ఆగిందంట? యేసు ప్రభు వారు ఎక్కడైతే
శిశువు ఉన్న చోటకు వచ్చి ఆగిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇది సత్యము, దేవుడే చేశాడు అనడానికి రుజువుగా, ఆనవాలుగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. నేను కూడా సామాన్యంగా ఏమీ నమ్మలేదు. నిజమేనా? యేసు ప్రభు ఇలా చేశాడు. ప్రతి దానిని పరిశీలన చేశాను. అనేక మంది జీవిత చరిత్రలు, అనేక గ్రంథాలను చదివిన తరువాత నేను యేసు ప్రభు వారిని అంగీకరించడం జరిగింది. వెలిగిస్తాడు తెలుసుకున్న, అయినా కానీ అన్వేషణ చేశాను, సెర్చ్ చేశాను. నిజమేనా? నేను వెళ్తున్న మార్గము నిజమేనా, ఖచ్చితమైన నేను సెర్చ్ చేసి, ఇక్కడ చూడండి, నక్షత్రాన్ని ఎవరైనా ఆకాశంలో సెర్చ్ చేయగలరు? ఆ జ్ఞానం నడిపించడానికి, ఆ సైంటిస్టులు నడిపించడానికి ఏమన్నా ఎలా తీయగలమా? ఆకాశంలో నక్షత్రాన్ని మనం ఏమైనా చేయగలమా? ఇంటి మీద ఇది నిజము అన్నదానికి రుజువుగా ఇక్కడ ఈ నక్షత్రం కనిపిస్తుంది. 11వ వచనాన్ని చదువుకున్నాం. ఆఖరి ఈ మాట మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది. 11వ వచనం, అందులోనే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, మరలా చదువున్నాను, జాగ్రత్త అమ్మా, అందరూ వినండి అమ్మా, వినాలి, మాటలు వినాలి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరిని పూజించారమ్మా? ఆయనను పూజించి. ఎవరిని చూశారు వాళ్ళు? చెప్పండి అక్క, ఎవరిని చూశారు వాళ్ళు? తల్లి అయిన మరియను శిశువుని చూశారు. ఇది సర్వసత్యము. బైబిల్లో అబద్ధం రాయడానికి నరుడు కాదు దీనిని రాసింది. ఎవరో ఊహించుకుని రాసినటువంటి కథ కాదు ఇది. మనము వెలిగించబడాలి, మనం ఒక నక్షత్రంలో మార్చబడాలనే ఈ ఉదయకాలం ఈ సత్యాన్ని నేను తెలియజేస్తాం. ఎంతమందిని చూశారమ్మా? ఇద్దరిని చూశారు. ఎంతమందిని పూజించారు వాళ్ళు? ఆ శిశువును, ఆయనను వారు పూజించారు. అందుకే వారు జ్ఞానులని పిలువబడ్డారు. హల్లెలూయా. వారు కనుగొన్నారు. తల్లి నిజంగా మరియ తల్లి చాలా గొప్పది. ఎందుకంటే మొదటి భక్తురాలు, భూమి మీదకు సత్యాన్ని తీసుకొచ్చినటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసింది దేవుని పుట్టుకని భూమి మీదకు తీసుకురావడం. ఆమెకు అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ మ్యారేజ్ జరగలేదు. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భము ధరిస్తావమ్మా అని అన్నప్పుడు యూదుల్లో ఉన్నటువంటిది ఏమిటంటే, ఎంగేజ్మెంట్ అయింది తనకు, మరియ తల్లికి ఎంగేజ్మెంట్ అయింది యోసేపుతో. వివాహం అవ్వకుండా పురుషుని నేను ఎరగదాన్ని, ఎలాగా ఇది జరుగుతుందని ఒక్క మాటే అడిగింది దూతను. అమ్మా, ఇది పరిశుద్ధాత్మ, దేవుని సహాయం వల్ల జరుగుతుంది, దేవుడే నీ గర్భంలోనికి వస్తాడు అని చెప్పినప్పుడు యోసేపుకి ఈ విషయం తెలియదు కాబట్టి, తనకు భర్తగా అవుతున్నటువంటి ఆయనకు తెలియదు కాబట్టి ఆయన వదిలేస్తాడు. రెండో విషయం ఏం జరుగుతుందంటే, ఆమెకు జరగనున్న పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. రెండో విషయం అవమానం, నింద. పెళ్లి కాకుండానే గర్భవతి ఏంటంటే అవమానం, నింద. యూదులలో ఉన్నటువంటి ఆచారం, పెళ్లి కాకముందే గర్భవతి అయితే వ్యభిచార కారణం చేత ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎలాగంట? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఒకటి, మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఎంతో ఊహించి ఉండొచ్చు, సంతోషిస్తారు కదా మ్యారేజ్, మరి ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆనందం ఉండదు. జరగాల్సిన మ్యారేజ్ ఆగిపోతుంది. అవమానం, నింద ఆమెకు వస్తుంది. తల్లిదండ్రులు ఏమంటారో, ఎవరేమంటారో తెలియదు. ఇవన్నీ జరుగుతాయి. చివరిగా ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా సృష్టికర్తను ఈ భూమి మీదకు తీసుకురావడానికి చిత్తము నీ దాసురాలను అని చెప్పి అంగీకరించింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె గొప్ప భక్తురాలు, మనకు మాదిరికరంగా ఉంది. దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి ఆమె సిద్ధపడింది. కనుకే ఈ రోజు వరకు ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో ఈ రోజు ఎవరైతే క్రిస్మస్ గురించి తలుచుకుంటున్నారో మరియను జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. సృష్టికర్త యొక్క తల్లిగా, గౌరవప్రదమైనటువంటి స్త్రీ, పవిత్రురాలైనటువంటి స్త్రీ, దేవుణ్ణి మోసేవారు ఎలా ఉండాలి, ఆ నక్షత్రం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనందరము ఉండాలని మాదిరి చూపించేటువంటి గొప్ప భక్తిపరురాలు, పరిశుద్ధురాలు మరియమ్మ. పూజించడానికి అర్హుడైనటువంటి వాడు ఈ భూమి మీద సర్వ సృష్టిలో ఏకైక దేవుడు, మనము నమ్మినటువంటి యేసు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. పూజకు అర్హుడు, పూజలు అందుకోవడానికి, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ మాటను మనం గమనించాలనే
తెలియచేస్తాను. ఈరోజు మరియమ్మను మనం ఒక మాదిరికరంగా తీసుకోవాలి. దేవుని కొరకు సమస్తాన్ని ఆమె త్యజించేసింది, వదిలిపెట్టేసింది. దేవుడిని నేను మోయటమే ముఖ్యమైనటువంటిది, అది చాలు నా జీవితానికి అని చెప్పి ఆమె ఒక తీర్మానంతో. ఈరోజు ఏ తీర్మానంతో ఉన్నావు? క్రిస్మస్ ఆనందం అంటే ఇది. దేవుని కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. దేవుని కొరకు నేను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నేను జీవిస్తాను. అదే నేను చెప్తాను కదా, ఇంతకు ముందంతా ఎన్నో సంవత్సరాలు యేసు ప్రభు నాకు తెలుసు, కానీ మా జీవితంలో ఉన్నటువంటి ఆనందం, తాగుబోతు విందులు, ఇదే క్రిస్మస్ అనుకున్నాం. నిజమైనటువంటి క్రీస్తు ఎప్పుడు ఆ స్టార్ గా నేనే మార్చబడినప్పుడు, నేను పరిశుద్ధుడుగా మార్చింది ఈ క్రిస్మస్ అని తమ్ముడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తారు. మన జీవితంలో కూడా ఈరోజు ఆ పరిశుద్ధురాలైనటువంటి క్రీస్తును మోసే మనము పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ తల్లిని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ జ్ఞానులు వెతికినట్లుగా, వారు ఎందుకు జ్ఞానులనే రాశారు, వారి పేర్లు రాయలేదు. సైంటిస్ట్ కనిపెట్టిన వారు, రీసెర్చ్ చేసిన వారు. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి వెతుకుతూ, ఎవరైతే ఆయన వెతకడానికి తీర్మానించుకుంటారో, ఆయన వెతికి వాక్యంలో వెతికితే గొప్ప కొరకు, పేరు ప్రతిష్టల వరకు, కీర్తి ప్రతిష్టల వరకు ఎక్కడికి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి వెతుకు చాలు, దేవుడు నిన్ను గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా మార్చి వేస్తాడు. హల్లెలూయా. మూడో విషయము, క్రీస్తుని కలిగిన మనము, క్రీస్తుని మోస్తున్న మనము, ఇంటి పైన నక్షత్రం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీవు నేను ఒక నక్షత్రంగా, అనేక మందికి వెలుగునిచ్చేటువంటి నక్షత్రాలుగా మనము మార్చబడటం నిజమైన క్రిస్మస్ ఆనందం. ఇటు ఆనందం మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధురాలైనటువంటి తల్లి అయినటువంటి మరియను పోలిన భక్తి, చావుకైనా తెగించినటువంటి భక్తి మనందరం కూడా చేయుదుముగాక. క్రీస్తు వారు కోరుకుంటున్నటువంటిది ఇదే, మారు మనస్సు కలిగి మనం జీవించడం. అంతేకాదు, నిజమైన క్రిస్మస్ మన చీకటిని తొలగిస్తుంది, మనకున్న భయాన్ని విడిపిస్తుంది. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులు గుండా ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ క్రీస్తు వారు నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి వస్తే నీకు ఉన్న ఎంత పెద్ద భయము, ఇది వల్ల కాదు అనుకున్న సమస్య అయినా నా దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. నిలబడతాం.